గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లా మీ వైజాగ్ అమ్మాయి. సో ఫైనల్లీ ఆఫ్టర్ డెలివరీ ఇదే నా ఫస్ట్ వ్లాగ్ చేయడం. చాలా హ్యాపీ అనిపిస్తుంది బికాస్ థర్డ్ ట్రైమిస్టర్ ఇక్కడే చేశాను, సేమ్ లొకేషన్లో. నౌ ఆఫ్టర్ డెలివరీ చేస్తున్న వీడియో. సో ఈరోజు వీడియో ఏంటంటే నా బర్త్ వ్లాగ్, లైక్ హౌ ద బేబీ కేమ్ అండ్ డెలివరీ వ్లాగ్ అన్నది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. యాక్చువల్లీ ఇది అసలు ప్లాన్ చేసుకోలేదు తెలుసా. డెలివరీ అయిన సెకండ్ మంత్లో ఈ వీడియో చేస్తున్నా నేను. బట్ ఏంటంటే నా యొక్క డెలివరీ ఎలా అయింది అనే ఒక చిన్న పాయింట్ అన్నది ఏ ఒక్క ప్రెగ్నెంట్ లేడీకైనా యూజ్ అవుతుందేమో అని చెప్పడం వల్ల నేను చేస్తున్న ఈ వీడియో అయితే మెయిన్ రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు కూడా ఎప్పుడైనా చూసుకుంటే ఓ ఇలా కదా అని, అంటే ఏదైనా ఒక చిన్న పాయింట్ అయినా మర్చిపోతాం కదా, గుర్తుండిపోయేలా ఉంటుందని చెప్పి నేను చేయడం మెయిన్గా. సో ఇదన్నమాట. ఫైనల్గా బేబీ బాయ్ అయితే వచ్చేసాడు. నాకు అయితే అమ్మాయి 100% ఉంది, బట్ అబ్బాయి ఒక్క 1% అనిపించేది ఎప్పుడు తెలుసా. ఫస్ట్ నుంచి అంటే మేమందరం మా డాడీ వాళ్ళు 3 బ్రదర్స్ అనమాట. మేమందరం సిస్టర్స్ అనమాట. మాకు నేను ఎప్పుడూ రాఖీ బాధపడుతూనే ఉండేదాన్ని. నాకు అన్నయ్య అంటే బాగున్నా, అన్నయ్య అంటే బాగున్నాను. నాకంటే బ్రదర్ లైక్ ఆ బాయ్ అనే సెంటిమెంట్ చాలా ఎక్కువ ఉండేది. బట్ ఏది ఎక్కువగా ఊహించుకోలేదు నేనైతే. ఎవరు వచ్చినా నేను చాలా హ్యాపీ. అబ్బాయి వచ్చాక అమ్మాయి అంటే బాగుంది అనిపిస్తుంది, అమ్మాయి వచ్చాక అబ్బాయి అంటే బాగుంది అనిపిస్తుంది. నాకైతే ఒక 1% అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అని అనుకున్నా. ఫైనల్గా డ్రీమ్ కమ్ ట్రూ, బేబీ బాయ్, చిన్ని బుజ్జి బాయ్ అయితే వచ్చేసాడు నా చేతుల్లోకి. బట్ ముందుగా ఏంటంటే ఫస్ట్లీ చెప్పాలనుకుంటుంది నా డెలివరీ ఎలా అయింది అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నేను అయితే November 29th గ్రోత్ స్కాన్, నాది సెకండ్ గ్రోత్ స్కాన్కి వెళ్ళాను మార్నింగ్. నాకైతే మీరు చెప్తే నమ్మరు, ఆ రోజు November 28th కొంచెం అనీజీగా ఉంది. ఏదో నార్మల్గా అంటే 9th మంత్ వచ్చేసి అప్పటికి ఎన్నో డేస్, 16 days అయింది. అప్పటికి November 28th 16 days అయింది. సరేలే ఏమంటారు. నాకైతే నా యొక్క డెలివరీ డేట్ ఏంటంటే ఫస్ట్ నుంచి నేను ప్రెగ్నెంట్ అయిన ఏప్రిల్లో వెళ్ళినప్పటి నుంచి నా డెలివరీ డేట్ December 18th ఇచ్చారనమాట. అంటే నా బర్త్డే రోజు. నేను అనుకున్నా ఎప్పుడా అనుకొని, అంటే బర్త్డే కట్ట ఇట్ అవుతుందా అని చెప్పి December 18th నాకు డెలివరీ డేట్ ఇచ్చారు. ఇంకా టైం ఉంది కదా, November 28th వెళ్ళాం కదా, ఏం లేదు అనుకున్నా, నార్మల్గా వెళ్తాం కదా చెకప్స్కి అని చెప్పి. బట్ వాట్ హ్యాపెండ్ వాస్ November 28th నాకు 16 days కదా, 9th మంత్ వచ్చేసి అప్పటికి సీమంతం అయిపోయింది. ఇక్కడికి వచ్చాను. మళ్ళీ నేనేంటంటే కొంచెం నేనైతే రెయిన్బో ఆర్లోలో చూపించుకున్న హాస్పిటల్లోని. సో ఇక్కడ మా కూర్మన్పాలెం కాబట్టి చాలా దూరం అని చెప్పి అక్కడికి అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను, మా హస్బెండ్ దగ్గరికి. అక్కడే ఉన్నాము. 28th ఫ్రైడే 28th ఆ రోజు ఏమైందంటే నాకు నార్మల్గా అంటే అనీజీగా అనిపించింది, ఏదో అనిపించింది. ఇంకా ఏంటి వస్తుందా అంటే మా ఇంకా 15 days కదా అని చెప్పి అనుకున్నా. November 29th మార్నింగ్ అమ్మ వచ్చిందనమాట. అమ్మ డాడీ కూడా ఉన్నారు అన్ఎక్స్పెక్టెడ్గా. 29th సాటర్డే గ్రోత్ స్కాన్, సెకండ్ గ్రోత్ స్కాన్. అదే గ్రోత్ స్కాన్స్లో లాస్ట్ అనుకుంటా. గ్రోత్ స్కాన్స్లో చేస్తే లాస్ట్లో డాప్లర్ స్కాన్ చేస్తారంట. అక్కడ వరకు వెళ్ళేది నేనైతే. సో గ్రోత్ స్కాన్, సెకండ్ గ్రోత్ స్కాన్కి వెళ్ళాను. అంత ఫస్ట్లీ మార్నింగ్ ఏంటంటే నాకు మీరు చెప్తే నమ్మరు, నాకైతే అనిపించింది అనమాట ఇదే నాకు. అంటే ఆ రోజు మార్నింగ్ మీరు సాటర్డే అనమాట, అన్ఎక్స్పెక్టెడ్ అసలు. ఆ రోజు మార్నింగ్ అమ్మతో ఆ రోజు యాక్చువల్గా నేను ఫుల్ ఆయిలీగా ఉన్నాను. అమ్మ తలకు స్నానం చేయించి ఎందుకో అనిపిస్తుంది అయిపోతానేమో, మళ్ళీ మనం పురిటి స్నానం వరకు మనం చేయకూడదు కదా 11 days, చేయించి నాకు తలకు స్నానం అన్నాను. అమ్మ చేయించింది. నేను ఏమంటారు మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ ఏమైనా సడన్గా ఎమర్జెన్సీ అయితే మళ్ళీ ఇంటికి రాలేను కదా అని చెప్పి వెళ్ళాను.
వెళ్ళిన తర్వాత మీకు యాక్చువల్గా ఇక్కడ నేను పక్కన షేర్ చేస్తాను. నేను ఆ రోజు రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని వెళ్ళాను. ఆ రోజు మార్నింగ్ ఉన్నాను, అనిపించింది అనీజీగా, ఏంటా సర్లే వెళ్ళి చూద్దాం అని చెప్పి వెళ్ళాను. గ్రోత్ స్కాన్ లోపలికి వెళ్ళి చెక్ చేశారు అంతాను. బేబీ వాజ్ హెల్దీ, అంత బాగుంది. ఇంకా లైక్ వాళ్ళు ఏంటంటే టైం ఉందనేలాగే చెప్పారనమాట. నేను చెప్పానమాట, నాకు కొంచెం కింద ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అనీజీగా అనిపిస్తుంది, పెయిన్లా వస్తుందంటే డాక్టర్ ఏమన్నారంటే ఇంకా టైం ఉందమ్మా, ప్రాబ్లం లేదు అన్నారు. ఆఫ్టర్ దట్ నేను కూడా ఇంటికి వచ్చాను. ఇంకా ఎంత అయింది, మధ్యాహ్నం 11-12 అయింది, వచ్చాను, రెస్ట్ తీసుకుంటున్నా, అంతా అయిపోయింది. ఆ రోజు ఏంటంటే ఆ ఈవినింగ్ ఎందుకో ఏదో క్రేవింగ్లా వచ్చింది, బజ్జీ ఏదో తినేసాను. 6 అయింది ఈవినింగ్, November 29th ఈవినింగ్ 6 అయింది. నాకు కింద సీట్ పెయిన్ అనమాట. మీకు అర్థమైందా? సీట్ పైన మనకి ఇప్పుడు కింద ఎలా అంటే నాకు కొన్ని ఇంజెక్షన్స్, ఒక 100 ఇంజెక్షన్స్ పొడిస్తే ఎలా ఉంటుంది ఒకేసారి, ఆ పెయిన్ వస్తుందన్నమాట. అంటే గ్రాడ్యువల్గా అలా పెరుగుతుంది. నేను కూర్చోలేకపోతున్నాను, ఒక పక్కకు తిరిగి కూర్చుంటున్నాను, ఇలా కూర్చుంటున్నా అంటే మోపలేకపోతున్నాను అనమాట దాన్ని. నేనేంటి ఆ రోజు ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటాం, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే ఆ మార్నింగే నాకు స్కాన్ చేశారు డాక్టర్ అన్న వాళ్ళు. మార్నింగే నాకు స్కాన్ చేశారు. ఇంకోటి ఏంటంటే డాక్టర్ కూడా అంత బాగానే ఉందన్నారు. ఎవరిమైనా అనుకుంటామా అది డెలివరీ లైక్ సిమ్టమ్, అంటే అవుతుంది, అవ్వదని కాదు, బట్ ఏంటంటే ఇంకే డాక్టర్ చూసారు కదా, అలాంటివి ఉంటాయి అన్నారు కదా అని చెప్పి నేను అలా 6కి స్టార్ట్ అయింది. అలా ఏంటంటే నార్మల్గా సీట్ పెయిన్లా వస్తుంది. ఏంటి అర్థం కాదు. నేను అనుకున్నా అంటే ఏదో కింద పెయిన్ నార్మల్గా వస్తుంటుంది, బ్యాక్ పెయిన్ ఒకటి ఉంది. నాకేంటంటే ఈ ప్రెగ్నెన్సీ మొత్తం ఈ బ్యాక్ పెయిన్, ఫుల్ బ్యాక్ పెయిన్ అనమాట. నాకు బ్యాక్ పెయిన్తో సంబంధం కావాలా అనుకొని నేను అలా తిన్నప్పుడు కూడా తినలేకపోయాను అనమాట. అస్సలు కూర్చోలేకపోయేదాన్ని, అటు తిరిగేదాన్ని. ఇంకా అలా ఎంత అయింది, 6కి స్టార్ట్ అయిందా, అలా కొంచెం పాస్ ఆన్ అయింది. అంటే ఫస్ట్లో తక్కువగా ఉండేది, ఏదో అనేసుకున్నాము. తర్వాత 9, 8:30 తింటున్నప్పుడు ఇంకా మరి అలాగా ఇంకా 9-10 అయింది, పెరిగింది కొంచెం గ్రాడ్యువల్గా. అప్పుడు ఒక కింద ఎలా అంటే ఇంకా అదొకలా అయిపోయింది అనమాట. అసలు కూర్చోలేము, మనకి కింద కూర్చుంటే ఏవో మేకలు ఉన్నట్టుగా అనిపించేది అనమాట. సీట్ ఎంత పెయిన్ వస్తుంది అనమాట కిందకి. అయితే ఇంకేమైంది, ఇంకా 10 అయింది నైట్, November 29th సీట్ అంతా పెయిన్ వస్తుంది, ఏంటి అర్థం కావట్లేదు. తింటున్నప్పుడు కూడా తినలేకపోయాను. ఇంకా తర్వాత ఏమైంది, ఏమనిషి 11-10 అయింది నైట్. అయ్యేసరికి అస్సలు చెప్తే నమ్మరు, పెయిన్ అన్నది ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయింది అనమాట. నేను ఉండలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను. అలాగని చెప్పి బయటకు వచ్చి కూర్చున్నాను అనమాట. అమ్మ డాడీ ఉన్నారు, పక్క నుంచి మా హస్బెండ్ ఒక పక్క ఉన్నారు. అయితే ఏం చేస్తాము, అందరూ పడుకుంటాం కదా జనరల్గా. అటు వెళ్ళాను, ఇటు తిరిగాను, ఒక నిమిషం వచ్చి కూర్చున్నాను, సోఫాలో కూర్చున్నాను. పాపం పడుకున్నారు కదా, అంటే కామన్ సిమ్టమ్స్ ఏమో అనుకొని ఇంకా టైం ఉందన్నారు కదా అని చెప్పి కూర్చున్నాను. ఈ లోపల లేచారనమాట, ఏమైందని, ఇలా కూర్చోలేకపోతున్నా అని చెప్పి. అప్పుడు ఎంత అలా పాస్ ఆన్ చేసుకున్నాను. ఎప్పుడు ఈవినింగ్ 6కి వచ్చే, అంటే ఈవెన్ తెలియదు కదా మనకి. ఆ తర్వాత 1 o'clockకి, నైట్ 1కి ఏమైందంటే నేను వాష్రూమ్కి వెళ్ళేసరికి చిన్న బ్లీడ్, అంటే అది బ్లీడ్ అని చెప్పలేమన్నమాట, చిన్న బ్లీడింగ్ సిమ్టమ్లా, అంటే లైక్ నార్మల్గా కాకుండా బ్లీడింగే అదొక టైప్లో అయిందనమాట. ఇంకా అమ్మకు చూపించాను, వెంటనే చూపిస్తే ఏమని సరే చూద్దాం అని చెప్పి వెంటనే పెట్టుకున్నాను, ప్యాడ్ పెట్టుకోగానే. ఆ తర్వాత కొద్దిసేపు బాగానే ఉంది, సీరియస్గా చెప్తున్నా, అది పెట్టుకుని అవ్వలేదేమో, అంటే అంతేం డిఫరెన్స్ తెలియలేదు, సరే అనుకున్నా. ఆ తర్వాత మీరు చెప్తున్నమ్మరు 2:30, ఇంకా మరి నా వల్ల కాలే. 2:33కి పెయిన్స్ అన్నవి, అంటే అది పెయిన్స్ అని చెప్పి కిందని, నాకేంటి ఇప్పుడు నార్మల్గా అంటే ఎవరిమైనా డెలివరీ పెయిన్స్ అంటే ఇలా అనుకుంటారు, కానీ ఇది డెలివరీ పెయిన్ అని ఎవరికి అంత ఊహించాం కదా. ఇంకా కింద నుంచి పెయిన్ వచ్చేస్తుంది, ఉండలేకపోతున్నాను. అప్పుడు ఏమైందంటే ఇంకా మరి ఏమంటారు, డెలివరీ పెయిన్స్ లాగా, అంటే అది కూడా ఊహించలేకపోయాను. గట్ బ్లీడింగ్ అన్నది స్టార్ట్ అయిపోయింది.
ఇంకా అమ్మ ఫిక్స్ అయిపోయాం అందరూ, అమ్మ అత్తయ్య గారు అందరూ ఫిక్స్ అయిపోయాం అనమాట. ఏంటంటే ఇంకా ఇవి డెలివరీ పెయిన్సే, ఏమో స్టార్ట్, బ్లీడ్ అన్నది కనిపిస్తుంది కదా అని చెప్పి. అప్పుడు మా హస్బెండ్ని ఇంకా మరి సడన్గా ఇంకా కొంచెం 3:30 అలా అవుతుంది అయ్యేసరికి మార్నింగ్ నేను లేపాను అనమాట. నేను ఇంకా నా వల్ల కావట్లేదు, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళిపో అన్నాను. వెంటనే ఫోన్ చేశారు హాస్పిటల్లో. ఫోన్ చేయగానే మనకి రెయిన్బో హాస్పిటల్ ఏంటంటే ఇట్ ఇస్ కంప్లీట్ మెటర్నిటీ అనమాట. నేను నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి కంప్లీట్గా రెయిన్బో గురించి చెప్పాలనుకుంటున్నా. అంటే హాస్పిటల్ అంతా సంబంధించి లైక్ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి దానికోసం షేర్ చేస్తాను డీటెయిల్స్ అన్నీను. ఎలా నా డెలివరీ అయింది, ఎంతెంత అని మొత్తం అంతా. సో ఇంకా మరి రెయిన్బో హాస్పిటల్కి వాళ్ళకి ఎంఐసియూ అనమాట. నాకు ముందు ఒకసారి తెలిసింది. సో మెటర్నిటీ ఎంఐసియూకి ఫోన్ చేశాను అనమాట. మెటర్నిటీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనమాట, మనం అక్కడ ఉంటాము డెలివరీ ముందుగా. సో ఎంఐసియూకి ఫోన్ చేయగానే వాళ్ళు ఏంటంటే చెప్పాను అనమాట, నా పెయిన్ అంతా చెప్పాను. నేనే ఇలా ఉంది మేడం, మార్నింగే వచ్చాను నేను, గ్రోత్ స్కాన్ చేశారు, అంతా బాగానే ఉందన్నారు, బేబీ హార్ట్ ఎవ్రీథింగ్. నాకు ఇలాగా ఉండలేకపోతున్నాను మేడం, కింద సీట్ పైన అది వస్తుంది, చిన్న బ్లీడ్ అయిందని. కానీ వాళ్ళు సరే సార్ ఎక్కడ ఉంటారంటే మేము ఇక్కడ సింహాచలం ప్రెసెంట్ అంటే తీసుకొచ్చేయండి అన్నారు. కార్ ఎక్కేసాము, నేను, డాడీ, హస్బెండ్, అత్తయ్య గారు ఎక్కేసాను. చెప్తే నమ్మరు, నేనైతే ఏమంటారు నార్మల్గానే ఉన్నాను. వెళ్ళే 20 minutesలో ఏమంత అనిపించలే, పెయిన్ తగ్గింది, బాగానే ఉంది అనుకున్నా. వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే నేను యాక్చువల్గా హాస్పిటల్ బ్యాగ్ ముందుగానే ప్యాక్ చేసుకుని తీసుకొచ్చాను అనమాట. ఆ బ్యాగ్ పట్టుకొని చక్కగా వెళ్ళిపోయాము, ఎందుకైనా మంచి సేఫ్ సైడ్ అని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంకా మరి ఏమైంది, వెళ్ళిన తర్వాత ఏమంచి ఎవరది మన నర్స్ ఉన్నారన్నమాట. అప్పుడే డెలివరీ ఎవరిదో అయిందంట, అయ్యి వచ్చారు. జస్ట్ రాగానే యాక్చువల్ డెలివరీలో ఉన్నప్పుడే హస్బెండ్ కాల్ చేశారంట వాళ్ళకి. కాల్ చేస్తే ఏమంచి తను ఏమైంది, అదే వచ్చేయండి సార్ అని చెప్పారంట. వాళ్ళు అనుకున్నారంటే ఇంకో కేసు వస్తుందని చెప్పి. అయితే ఏమంచి ఇలా వెళ్ళగానే ఆ నర్స్ వాళ్ళు ఏమంచి చూశారు. మనకి ఏంటంటే ఎన్ఎస్టీ చేస్తారనమాట. ఎన్ఎస్టీ ఏంటంటే మనకి ఇక్కడ స్టమక్ ఏంటంటే బేబీ హార్ట్ బీట్ వినడానికి ఎన్ఎస్టీ టై చేస్తారనమాట. అదొక 30-40 minutes ఉంటుంది. సో అది చూశారు. ఆ 30-40 minutes ఎగ్జాక్ట్గా 4:40 అలా జాయిన్ అయ్యాను హాస్పిటల్లోని. 4:30 అలాగా జాయిన్ అయ్యాను. నాకు ఒక 40 minutes చేశారు, అంతా బాగానే ఉంది. ఇంకా నర్స్ వచ్చి నాకు అంటుంది, యాక్చువల్గా ఎన్ఎస్టీ చేసినప్పుడు రాస్తారనమాట నా యొక్క నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. నేను చెప్పాను వైదేహి సో అండ్ సో, డేట్ ఆఫ్ బర్త్ December 18, 2001 అని చెప్పిన తర్వాత నా యొక్క రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ కూడా December 18. వాడు అన్నారు, మీ బేబీ నీ బర్త్డే రోజు వస్తుంది మేడం, ఏం కంగారు పడకండి అంటే నేను నవ్వేసుకున్నాను. ఎన్ఎస్టీ అయిపోయింది, ఎవ్రీథింగ్ గుడ్, ఇంటికి వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోయాం. ఇలా ఎన్ఎస్టీ తీశారు, జస్ట్ రిమూవ్ చేసింది నర్స్. చేసేసరికి మొత్తం ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ అంతా ఒకేసారి కొట్టిందనమాట, లైక్ బెలూన్ బ్లాస్ట్ అయినట్టుగా. నేనైతే ఎదురుగానే నా హస్బెండ్ ఉన్నారు, చిన్ను అనుకొని పిలిచాను. వెంటనే నాకు భయం వేసింది. అంటే ఇప్పుడు ఎవరికైనా సడన్గా భయం వేస్తుంది కదా, ఏంటా అని చెప్పి వెంటనే బ్లాస్ట్ అయింది. అవ్వగానే ఇంకా మరి మనకి డ్యూటీ డాక్టర్స్ ఉంటారనమాట అవైలబుల్గా అక్కడ. సో ఆ డ్యూటీ డాక్టర్ ఆఫ్రిన్ మేడం వచ్చి ఇంకేంటి చెక్ చేశారు. అడ్మిట్ అయిపోవాలి సార్ అనేసారు. ఇంకా నాకు ఫుల్ టెన్షన్, అంటే ఏంటి ఎలాగా, ఎప్పుడు అంటే ఏదైనా డెలివరీ అనగానే ఇంత సడన్గా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఒక పక్క భయం, ఒక పక్క ఏదోలా ఉంది, బాబోయ్ నేనేనా, ఏం చేయగలను, అది పెయిన్స్ వచ్చేస్తాయేమో, అవి కానీ చాలా నడిచాయి నా మైండ్లో అయితే. ఇంకా మరి సరే ధైర్యం తెచ్చుకుందాం, ఏదైనా బేబీ కోసమే అనుకొని ఇంకా మరి అలా ఇంకా పెయిన్స్ అయితే నాకు అప్పుడు తెలియలేదు. ఫస్ట్లీ ఎన్ఎస్టీ తీసిన తర్వాత మీరు చెప్తే నమ్మరు, ఈ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ కూడా రిలీజ్ అయిపోయింది. ఆవిడ సర్వికల్ లెంత్ లోపల చెక్ చేస్తారు మనకి. సర్వికల్ లెంత్ ఇంటర్నల్గా చెక్ చేసేసరికి 1 2 3 4 5కి వెళ్ళిపోయింది అనమాట. అప్పటికి నాకు వాళ్ళు అంటున్నారు సర్వికల్ లెంత్ 10 centimeters ఓపెన్ అవ్వగానే నార్మల్ డెలివరీ అయిపోతుంది అనమాట అంటే పెయిన్స్ వచ్చి.
అప్పటికే నాకు 5 ఓపెన్ అయిపోయింది. ఆ మేడం అంటారు, మీరు చాలా ఫ్రీ చేసుకున్నారు మేడం, మీ బేబీ చాలా సపోర్టివ్గా అసలు మిమ్మల్ని ఎంత హ్యాపీ చేసిందో అంటే మీ యొక్క పెయిన్స్ తగ్గించడానికి. అప్పటికే నేను అంటే ముందు రోజు 6 నుంచి నేను పడుతున్నాను, అప్పటికే ఓపెన్గా వచ్చిందనమాట. అంటే తెలియలేదు అది ఉమ్మనీరు లీక్ అన్నది, అదేమో అర్థం కాలేదు నాకు. మరి 5 సెంటీమీటర్స్ వాళ్ళ దగ్గరే ఓపెన్ అయిపోయింది మొత్తం. అండ్ అప్పటి వరకు పెయిన్స్ బాగానే భరించారు మీరు అని చెప్పి, అంత పెయిన్స్ ముందు రోజు నుంచి భరించారు అని. ఇంకా చూసరికి మీరు చాలా ఈజీ చేస్తారు మేడం, మాకు డెలివరీ త్వరగా అయిపోతారు మీరు అని చెప్పారు. ఈరోజు అయిపోతాను అన్నారు. అయితే ఇంకా నర్స్ మమ్మీ వచ్చారన్నమాట. వచ్చాయగానే నేను ఇంకా అన్నీ మనం మార్చాలి కదా, వాళ్ళు అన్నారన్నమాట, రెడీ చేయాలి మేడం కొంచెం, అంటే లైక్ నార్మల్ వేరే డ్రెస్ అవి తెచ్చుకోండి అని చెప్పారు. నేను మీరు చెప్తున్నా మన తర్వాత చక్కగా తిరిగేసాను, నడిచాను ఒక 1 hour అనమాట. ఒక 6 వరకు అలా నడిచేసాను. అప్పుడు మొదలయ్యే పెయిన్స్ నాకు. ఇంకా బాబోయ్ పీక్స్ అనమాట. ఇంకా పెయిన్స్ అన్నవి చెప్పలేము. అంటే ఒక మదరే ఎక్స్పీరియన్స్ చేయగలరు ఆ పెయిన్స్ అన్నవి. మెల్లిమెల్లిగా కూర్చోలేకపోయేదాన్ని, నించోలేకపోయేదాన్ని. ఒక పొజిషనింగ్ ఉండేది కదనమాట. ఇలా కూర్చుంటే నొప్పి వచ్చేసేది, పడుకుంటే నొప్పి వచ్చేది. నాకు ఆ మార్నింగ్ అనమాట, ఆ మార్నింగ్ టైంలో నాకు ఏమీ తినబుద్ధేసేది కాదు. టిఫిన్ తీసుకొచ్చారు, నాకు ఆ టిఫిన్ అవి ఏమీ ఎక్కలేదనమాట. కోకోనట్ వాటర్ అవి తాగుతూనే ఉండాలి, లిక్విడ్స్ అంటే అలాగా ఓఆర్ఎస్ తాగాను అంతే, ఇంకేమీ తాగలేదనమాట. అంటే ఏంటి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఏం తినబుద్ధేయట్లేదు, తాగబుద్ధేయట్లేదు, మేడం మీకు ఎనర్జీ రావాలని ఏం ఆ ఓఆర్ఎస్ అలా తాగాను. ఏదో కొంచెం ఇడ్లీ ఒకటి కావాలి తిన్నా అంతే, అది కూడా తినలేకపోయేదాన్ని. పెయిన్స్ ఇంకా కంటిన్యూస్గా వచ్చేస్తున్నాయి, నా వల్ల కాదు. ఇంకా మరి ఎంత అయింది టైం, నర్స్ అందనమాట కరెక్ట్గా, ఈ లోపల అందరూ వస్తున్నారు. డాడీ అన్నారు అంతా బాగుంటుందమ్మా, ఏం కాదు అన్నారు. డాడీ దగ్గర పెయిన్ స్టార్ట్ అయిపోయి నేను వెళ్ళిపోయాను. బికాస్ ఒక మనం మదర్గా వాళ్ళకి తెలుసు, మన మదర్ వాళ్ళు అత్తయ్య గారు వాళ్ళకి, బట్ ఒక ఫాదర్కి, ఒక హస్బెండ్కి ఇది చాలా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే చూడరు ఎవరు. ఇప్పుడంటే హస్బెండ్ అలౌ చేస్తున్నారు ఇన్సైడ్ ఎవ్రీథింగ్, కానీ అప్పుడులో తెలియదు కదా వాళ్ళకి ఇదంతాను. బట్ ఎవ్రీథింగ్ నాకంతా లైక్ ప్రతి పెయిన్ని నేను తట్టుకున్నా అంటే పక్కన హస్బెండ్ ఉండబట్టే. మా హస్బెండ్ పాపం జ్యూస్ అవి తెప్పించడానికి అంటే ఎర్లీ మార్నింగ్ ఎక్కడా అవ్వట్లేదు పాపం, తనే అలా పక్కనే ఉంటూనే ఉన్నారనమాట. హాస్పిటల్లో ఏంటంటే హస్బెండ్ని మదర్ని అలౌ చేస్తారంటే ఇన్సైడ్ లైక్ డెలివరీ లేబర్ రూమ్కి. ఇంకా మరి నాతో పాటే ఉన్నాడన్నమాట ప్రతి నిమిషం. నేనైతే ప్రతి పెయిన్ని సర్వైవ్ అయ్యానంటే ఒకటి మదర్ వల్ల, ఒకటి హస్బెండ్ వల్ల, పక్కన వాళ్ళు ఉంటే సపోర్ట్ చాలు. ఇంకా అలా ఇంకా మా పెయిన్స్ అయితే 7:40 అయింది. ఇంకా పెయిన్స్ అన్నవి ఎక్స్ట్రీమ్, నేను తట్టుకోలేకపోతున్నాను అనమాట. పక్కన అత్తయ్య గారు, అమ్మ ఒక్క నిమిషం నర్స్ అన్నారన్నమాట, అయిపోతారు మేడం డెలివరీ త్వరగా అయిపోతారు మీరు, కొంచెం ఎంఎస్సీలో ఉన్నాను అనమాట అప్పటికి. ఇంకా అమ్మ అని అరుస్తూనే ఉన్నాను. ఇంకా మరి ఇంకా నా వల్ల కావట్లేదు అని చెప్పి 6కి స్టార్ట్ అయిన పెయిన్స్. అమ్నోటిక్ ఫ్లూయిడ్ రిలీజ్ అయింది 8:30 8:20 అలా అయిందనమాట. మళ్ళీ ఆఫ్టర్నూన్స్ వచ్చారు, అంటే ఆవిడ నైట్ షిఫ్ట్ అయిపోతుంది వెళ్ళిపోతున్నారని చెప్పి చెక్ చేస్తే ఇంకేం 10 సెంటీమీటర్స్ ఓపెన్ అయిపోయింది అప్పుడే. ఓకే లేబర్ రూమ్కి రెడీ చేస్తారనమాట. ఇంకా అంతా అక్కడికి వెళ్ళాను. పెయిన్స్ అన్నవి గ్రాడ్యువల్గా కొంచెంగా నాకు ఓకే అనిపించింది. అది ఓపెన్ అయిపోయానే నాకు ఓకే కొంచెంగా తగ్గుతున్నాయి అనమాట. ఇంకా రూమ్కి వెళ్ళాము. లేబర్ రూమ్కి వెళ్ళిన తర్వాత హస్బెండ్ని అలౌ చేశారన్నమాట లోపలికి. మదర్ ఎవరైనా అంటే హస్బెండ్ వచ్చారు. నాతో ఏంటది మన యొక్క స్ట్రెయిన్ అవ్వకుండా కోకోనట్ వాటర్ కూడా తీసుకొచ్చాను అనమాట. నేనా తాగలేను ఆ నిమిషంలో, అంటే మార్నింగ్ అంత ఫాస్ట్గా తాగలేము కదా ఏదైనా. ఇంకా పాపం నర్సులు అందరూ అనమాట, ఇంకో నర్సులు అందరూ ఉండి మేడం ట్రై చేయగలరు ఇంకా పుష్ చేసండి అలాగ పుష్ చేసి ఆ రోజు సండే అనమాట. నా డాక్టర్ రాగసుధ మేడం లైక్ క్రిస్టియన్ అనమాట. సో ఆవిడ చర్చ్కి వెళ్ళారు. సండే డాక్టర్స్ హాలిడే కదా. ఇంకా పాపం ఆవిడ పిలిచాక ఆవిడ మధురవాడి నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత మన బేబీ ఏమనుకుందో ఏంటో తెలియదు. ఆ మేడంతో నాకు ఎంత నమ్మకం ఉందో. ఆ మేడంకి యాక్చువల్గా నేను శారీ గిఫ్ట్ చేశాను, అలానే స్వీట్ కూడా పట్టుకెళ్ళాం అనమాట. బేబీని కూడా ఆవిడ చేతిలో పెట్టాను అనమాట. నాకు ఆవిడంటే
ఏదో తెలియని పాజిటివిటీ ఒక మనిషిని చూశాక. అంటే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓకే ఆవిడ చెప్పిన తర్వాత ఇంకా మరి అని నమ్మేస్తానమాట. ఇంకా అంత పాజిటివ్గా ఉన్నారు ఆవిడ ఈ 9 months జర్నీలో నాకైతే. ఇంకా రాఘసుధ మేడం దగ్గరికి వెళ్ళి ఈ బేబీని అయితే నేనైతే ఆవిడకే ఇచ్చాను అనమాట. మేడం మీరే పట్టుకోండి అని చెప్పి. ఆ ఫోటోని మీకు పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి. ఇంకా తర్వాత రాఘసుధ మేడం వచ్చారు. విత్ ఇన్ సెకండ్స్ 8:40కి వెళ్ళింది నేను. ఆ పెయిన్స్ని అలా 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 పుష్ అవుతూ 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 ఇంకొచ్చింది లాస్ట్ స్టెప్లో ఉన్నప్పుడు. ఇంక మరి నా పుషింగ్ అనేది అంతలా చేసిన అంటే వాజ్ పుషింగ్ ఇంక మరి చెప్పలేను అనమాట, అంతలా ఉంది. ఇంకా రాఘసుధ మేడం వచ్చారు. విత్ ఇన్ 5 minutes to 10 minutesలో అనుకుంటా ఇలా వెంటనే బేబీ ఇలా బయటికి తీసుకొచ్చారనమాట. మరి ఆవిడ వస్తే కానీ బేబీ రాదనుకుందా మరి ఏంటో మరి తెలియదు. నా కొడుకు మాత్రం ఇంక అయిపోయింది, ఫ్రీ. ఇంక మరి ఫ్రీ బర్డ్ అనమాట. నాకు మీరు చెప్తే నమ్మరు, డెలివరీ అయిపోయిందని ఫీల్ అయ్యాను కానీ అది బాయ్ ఆ గర్ల్ అనే థాట్ కూడా మర్చిపోయింది తెలుసా నేను. మా హస్బెండ్ వెనక్కి వెళ్ళమన్నారు. డాక్టర్స్ అందరూ వచ్చారు, లైక్ టైమ్ అన్ని వెంటనే రిజిస్టర్ చేయాలి కదా వీళ్ళు. ఇంకా నేనైతే మర్చిపోయాను అనమాట. అయిపోయింది డెలివరీ. ఇంకా బాయ్ ఇలా బయటికి తీసుకెళ్ళిపోయారు బేబీని వాష్ చేయడానికి వాటికి. ఇంకా ఓకే అంత అనుకున్నాను. మేడం లోపలికి వచ్చారు. లోపలికి రాగానే మా హస్బెండ్ అడిగారు అనమాట మేడంని, మేడం బేబీ బాయ్ గర్ల్ అని. అంటే బేబీ బాయ్ అన్నారు. ఇంకా వెనక నుంచి మా హస్బెండ్ అయితే నాకు నీ కోరిక నెరవేరిపోయింది అంతాను అనుకుని ఫుల్ హ్యాపీ మూడ్ అనమాట. నాకైతే ఆ టైంలో అంటే కొంచెం యాంగ్షియస్గా ఉన్నానమాట. అంటే ఏం చెప్పాలి అప్పుడే. అంటే జస్ట్ నాకు ఎనస్థీషియా పాస్ చేశారు అనమాట. అది 8 minutes ఉంటుంది అనమాట స్టిచెస్ వేయడానికి. పాస్ చేశారు. పాస్ చేసిన తర్వాత ఏంటంటే ముందుగానే మనకి ఇస్తారనమాట. లైక్ కింద ఇంటర్నల్గా కట్ చేస్తారు కదా, ఆ మూడ్లోనే ఉన్నా అనమాట. దాంతోనే ఉన్నాను. నాకు ఓకే ఓకే అనుకొని చాలా హ్యాపీ అయిపోయాను అనమాట. ఇంటర్నల్గా బయటకి ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను కానీ ఆ నిమిషంలో ఓకే అనుకున్నాను. ఇంకా ఆ తర్వాత మేడం స్టిచెస్ అంతా అయిపోయింది. ఇంకా ఒక 1 hour అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు నన్ను ఆ రూమ్లోని. ఈ లోపల అమ్మ వచ్చిందనమాట. వచ్చేమంచి పోన్లే హ్యాపీగా నార్మల్ డెలివరీ అయిపోయింది అని అనుకున్నాం. ఇంకా తర్వాత ఇంకా వాజ్ నార్మల్ అన్నమాట. ఫుల్ హ్యాపీగా ఎంత ఫాస్ట్గా అందరికీ చెప్పేసుకోవాలి అంతను అలాగా అని చెప్పి ఉందన్నమాట. నాకైతే చాలా ఫ్రీ అనిపించింది. ఇంకా మరి అంటే ఇలా ఉంటుందా. నాకు బేబీ వచ్చే మూమెంట్లోని మీరు చెప్తున్నారు పెయిన్స్ వాజ్ అంటే ఆ నిమిషం వరకే, అంటే ఆ లోపల వరకే పెయిన్ పడతాము. అప్పుడు ఇంకా ఫ్రీ అయిపోయాం అనమాట. ఇంకేమంతలా అనిపించలేదు అనమాట. బేబీ ఇలా కింద వచ్చేస్తున్నప్పుడు ఓకే అనుకున్నాను నేనైతే. ఇలా ఉంటుందా. నేనైతే ఫస్ట్ నుంచి అనుకున్నా ఎలా అవుతాము నార్మల్ డెలివరీ. దానికోసం నేను చాలా వాకింగ్ అయితే చేసేదాన్ని. ఇంకా ఫుల్గాను అయితే నిజంగా చెప్తున్నా ఎక్సర్సైజ్ అయితే చాలా తక్కువ, అసలు ఏమీ చేయలేదు బిల్కుల్లో. ఏదో 1-2 చేశాను అంతే తప్పిస్తే నేను వాకింగే పర్ఫెక్ట్గా పట్టుకున్నా. వాకింగ్ అండ్ నేను అలా నా పని నేను చేసుకోవడం, నా వరకు వాకింగ్ చేసుకోవడం, నా పని నేను చేసుకోవడం, వాటర్ తాగడం, ఫ్రూట్స్ తినడం, ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ మెయింటైన్ చేయడం, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం, అంత తప్పిస్తే నేను ఏమీ చేయలేదు ఈ 9 monthsలోని. నేనైతే ఎక్సర్సైజెస్ అవి ఏం చేయట్లేదు. అంటే చేయకూడదు అని కాదు, నేనైతే చేయలేదు పర్సనల్గా. వాకింగ్ అండ్ అలానే మంచి ఫుడ్ తీసుకోవడం, వాటర్ తాగడం, అంతే. టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోవడం. నాకు మేడం అయితే కాల్షియం ఐరన్ తప్పిస్తే ఏమీ ఇవ్వలేదు ఆవిడైతే. నేను అనుకున్నది ఏంటి ట్యాబ్లెట్స్ ఏమి ఇవ్వట్లేదు. ఆవిడైతే ఓన్లీ కాల్షియం ఐరన్ ఇచ్చారో అవి మెయింటైన్ చేసుకున్నా అంతే. దట్స్ ఇట్ అనమాట. ఇంకా అయితే ఇలా అయితే నా డెలివరీ అయితే అయిపోయింది. ఫైనల్గా బేబీ బాయ్ అయితే వచ్చేసాడు నా చేతుల్లోకి. బుజ్జి కన్నయ్య ఎంత బుజ్జుకున్నాడో. ఏమంటారు, నన్ను తీసుకెళ్తున్నప్పుడు ఇలా బయటకు వచ్చినప్పుడు అందరు ఉన్నారనమాట. ఆంటీ ఎవరెవరు వచ్చారు, అందరూ వచ్చిన తర్వాత మంచి మా ఆయ అనమాట. ఆవిడ పేరు ఏంటంటే చెప్తా ఆగండి, మనీషా. ఆ మనీషా ఆయ ఏంటంటే మీ బాబు భలే బుజ్జిగా ఉన్నాడమ్మా అన్నది. అనగానే అబ్బాయి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. అప్పుడు అలా రూమ్కి షిఫ్ట్ చేస్తారు. ఇంకా అలా హ్యాపీగా ఇంకా బేబీని చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపించిందంటే, అంటే మనలో ఒక హాఫ్ కదా,
ఇప్పుడు మన పోలికలు ఉంటాయి, మళ్ళీ ఒకరు వస్తున్నారు అనే ఫీలింగ్ మదర్గా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఒక బేబీకి నేను ఇంత హ్యాపీగా ఇచ్చానా. నీ యొక్క ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏది చేయలేము, నాకు ఆ సపోర్ట్ ఉంది. సో కాబట్టి అంత బాగా నాకు హ్యాపీగా నార్మల్ డెలివరీ కూడా అయిపోయింది. సో ఫైనల్గా నాకైతే చాలామంది అడిగారు ఏ డెలివరీ అయింది, సి సెక్షనా నార్మల్ అని. నాకైతే నార్మల్ డెలివరీ అయింది. బ్లెస్డ్ అనమాట నేనైతే నిజంగా. నాకైతే ఇప్పటికీ గుర్తొస్తుంటే ఐస్లో వాటర్ వస్తున్నాయి నిజంగా. ఆ మూమెంట్స్ అని నేను ఎలా ఒక మదర్ అన్న నిజం చెప్తున్నా, ఈ లైన్స్ అన్నవి ఒక మదర్ అయితేనే మదర్ విలువ తెలుస్తుంది, అమ్మ అయితేనే అమ్మ విలువ తెలుస్తుంది అంటారు కదా. నాకు నిజంగా ఆ రోజు తెలిసింది. డ్రీమ్ కమ్ ట్రూ. ఫైనల్గా అయిపోయింది డెలివరీ అయితే. నవంబర్ 30th మార్నింగ్ 9:57కి నా చిన్ని కన్నయ్య అయితే పుట్టేశాడు. అదనమాట నేను మెయిన్గా షేర్ చేసుకోవాల్సిన నా మూమెంట్స్ గుర్తుండిపోవడానికి. ఇంకోటి ఏంటంటే, ఇలా సీట్ పెయిన్, ఇలా డెలివరీ పెయిన్ అంటే ఇక్కడి నుంచే కాదు, స్టమక్ నుంచి అలా కాదు, సీట్ పెయిన్ నుంచి వచ్చినా కూడా డెలివరీ పెయిన్సే అని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుందేమో, లైక్ మీ ఫ్యామిలీలో ఆర్ ఎనీథింగ్, ఇది కూడా ఒక పార్టే అని చెప్పడానికే నేను మెయిన్గా షేర్ చేసుకుంటున్నా. ఇంకా ఏంటంటే నా యొక్క మూమెంట్స్ అనమాట, మీతో తప్పిస్తే ఇంకెవరితో చెప్పుకోగలను, ఇంకా అందుకనమాట. సో ఫైనల్గా అయితే నా డెలివరీ బ్లాగ్ అనమాట ఇది. హౌ ద బేబీ కేమ్ అవుట్ సైడ్ ద వరల్డ్. ఈ చిన్ని ప్రపంచానికి ఒక చిన్ని బుజ్జి కన్నయ్యనైతే ఇచ్చేసాను నేను. చాలా హ్యాపీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎవ్రీవన్ చాలా హ్యాపీగా అనిపించింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తా. టేక్ కేర్, బాయ్ బాయ్.